హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా, మై హోమ్ టూర్ వ్లాగ్ అనమాట ఇది. సో ఈ వీడియోలో హోమ్ టూర్ మొత్తం మా హోమ్ టూర్ ఎలా ఉందో చూపిస్తాను అనమాట. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి అనమాట. సో ఇప్పుడు చూపిస్తాను. వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి కొంచెం బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. సో లెట్స్ స్టార్ట్ ఇట్. ఇది ఎంట్రన్స్ అనమాట. సో డోర్ ఓపెన్ చేయగానే హాల్, ఇక్కడ వచ్చేసి ఎల్ షేప్ సోఫా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాయస్, ఇదంతా కూడా హాల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం వాల్ పేపర్ ఉంటుంది. ఇది ఒక విండో. నెక్స్ట్ వచ్చి డుగ్ బేబీ గాడి బొమ్మ అనమాట. ఇది వాడు ఆడుకోడు, అందుకే అక్కడ పెట్టేసా. వాడికి అదంటే భయం, ఎందుకో తెలీదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొత్తం కూడా డెకర్ ఐటమ్స్ అనమాట, ఫ్లవర్స్ది. ఇది నేను టీవీ దగ్గర పెట్టడానికి తీసుకున్నా ఈ ఫ్లవర్స్, బట్ అక్కడ సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ పెట్టానమాట. ఇంక ఇక్కడ వచ్చేసి డుగ్గు బేబీ గాడి ఫోటో ఉంది. ఫస్ట్ బర్త్డేకి రిలేటివ్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి డుగ్గు బేబీ గాడు పొట్టలో ఉన్నప్పుడు అనమాట, ఫస్ట్ యానివర్సరీకి తీసుకున్న పిక్ అది. సో అదనమాట. ఇక్కడ వచ్చేసి టీవీ అనమాట. టీవీ పైన వచ్చేసి ఇలా సింపుల్గా డుగ్గు బేబీ గాడి టాయ్స్, కొన్ని ఫోటో ఫ్రేమ్స్, ఇలా అన్నీ కూడా పెట్టేశాను అనమాట. నాకు ఎక్కువ హడావిడి కూడా ఉంటే నచ్చదు. ఇంట్లో సింపుల్గా ఉండాలి అంతే. ఎక్కువ హడావిడి, ఎక్కువ బొమ్మలు ఇలా ఉన్నా కూడా నాకు నచ్చదు. ఇంతవరకు వచ్చేసి హాల్ అనమాట. సో ఇప్పుడు హాల్ నుంచి మనం కిచెన్లోకి వెళ్దాం. డైరెక్ట్ స్ట్రేట్ వెళ్తే కిచెనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్లో ఏముంటాయి, నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్, ఇంకా అవే ఇంకా అందరి ఇండ్లలో ఉన్నట్టే మా ఇంట్లో కూడా ఉన్నాయి, కొత్తగా ఏం లేవు. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, ఆలు, దోసకాయ, ఇవన్నీ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్టాండ్, ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ పెట్టుకోవడానికి. పైన కబోర్డింగ్ అంతా కూడా పెద్ద పెద్ద బౌల్స్ ఏమన్నా పెట్టడానికి అనమాట, పైన ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి స్టవ్, జస్ట్ మా ఇంట్లో చిన్న స్టవే ఉంది. మేము ఇంతకంటే పెద్దగా తీసుకోలేదు, అంత అవసరం కూడా రాలేదు. ఇది మాకు సరిపోతుంది. నేను నవీన్, డుగ్గు బేబీ గాడే ఉంటాడు కాబట్టి ముగ్గురమే ఉంటాం. సో మాకు అది సరిపోతుంది. ఫ్యూచర్లో చూద్దాం, ఇది ఏమైనా ఖరాబ్ అయితే తప్ప నేను వేరే తీసుకోవాలనుకోవట్లేదు. నాకు చాలా ఇష్టం ఈ స్టవ్, చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి స్పూన్స్, సీజర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇది ఆయిల్ది. ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్. ఇది పైకి వెళ్తుందేమో అని చెప్పి ఒక థ్రెడ్ కట్టా, మీకు అనిపిస్తుందో లేదు తెలీదు, బట్ అది పోవట్లేదు అంతే. ఇది రైస్ కుక్కరు, బట్ ఇప్పుడు వాడట్లేదు. ఇంకేముంది, ఇక్కడ వాటర్ పెట్టుకుంటాను అనమాట, వెజిటేబుల్ కట్ చేసేది అది. ఇంకా పైన వచ్చేసి ఇక్కడ కప్స్ ఉన్నాయి, ఏమంటారు గ్లాస్ కప్స్. కింద పడితే పలుగుతాయి, డుగ్గు బేబీ గార్డెన్ కూడా పైన పెట్టేస్తా. ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే ఇందులో ఇంకా పప్పు, డుగ్గు బేబీ గాడి స్నాక్స్, బిస్కెట్స్, కొంచెం ఆ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఇంకా ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే ఇంకా పప్పులు, ఉప్పులు అన్ని, ధనియా పొడి, చాయ్ పత్తా కొంచెం అవి ఉన్నాయన్నమాట. ఇంకా పైన ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి కారం, ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే కప్స్, టీ కప్స్, ఇక్కడ వచ్చేసి మసాలాలు అవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ నార్మల్గా ఏమంటారు పసుపు, జీలకర్ర ఇవి పెట్టుకుంటాను అనమాట. ఈ కింద కబోర్డ్లో వచ్చేసి రైస్ బ్యాగ్ ఉంది, ఇక్కడ రైస్ పెట్టుకుంటాను. కవర్స్ ఎందుకు కట్టానంటే మా డుగ్గు బేబీ కూడా అన్నీ లాగుతూ ఉంటుంది, అందుకే కవర్స్ పెట్టాను అనమాట. బియ్యం తింటుంది అందుకే మెయిన్, అందుకే తీసాను అనమాట. ఇక్కడ ఈ కబోర్డ్లో వచ్చేసి ఇక రోజు వాడుకునేవి వంట చేయడానికి గిన్నెలు అనమాట. ఈ కబోర్డ్లో వచ్చేసి ఇంకా కొంచెం మిక్సీ ఇంకా సామాన్లు ఉన్నాయి. ఇంకా ఏమంటారు షుగర్ అవన్నీ ఎక్స్ట్రా ఉంటే అక్కడ పెడతాను, అయిపోతే దాంట్లో వేసి పెట్టుకోవడానికి. ఇది ఓవరాల్గా కిచెన్ అనమాట. కిచెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు ఈ ఇంట్లో ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందంటే కిచెన్, చాలా బాగుంటుంది. ఓపెన్ కిచెన్ అనమాట. సో ఇంకా కిచెన్ పక్కల డోర్ ఇది ఓపెన్ చేస్తే బాల్కనీ అనమాట. కాకపోతే చీకటి ఉంది, ఇక్కడ లైట్ లేదు. ఇది నైట్ టైంలో తీస్తున్న వీడియో కాబట్టి ఏం కనిపించదు, అందుకే నేనేం చూపించట్లేదు.
నెక్స్ట్ వచ్చేసి బాల్కనీకి పక్కనే ఇది పూజది అనమాట. పూజకి చిన్నగా ఇచ్చారనమాట. ఇది మా పూజ గది. సో ఇంకా ఇది ఇట్లా విండో వస్తుంది అనమాట. ఇక్కడ సైడు ఇక్కడ విండో అనమాట. సో అందుకే నేను కర్టన్ పెట్టాను. లేకపోతే విండో లేకపోతే సేమ్ ఈ వాల్పేపర్ ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా విండో రావడం వల్ల కాటన్ వేసా. నాకు ఎందుకు ఆ లుక్ పోయింది అనిపిస్తుంది. విండో లేకుంటే ఇంకా బాగుండేదేమో అక్కడ. సో ఇంకా అంతే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది పూజ రూమ్కి పక్కనే ఇది కిడ్స్ బెడ్రూమ్. మా డుగ్ బేబీ గార్డ్ చూడండి ఏం చేస్తుందో ఆల్రెడీ. సో ఈ రూమ్లోకి వచ్చేసి అన్నీ ఆగమాగం చేస్తూ ఉంటుంది. సో ఈ కిడ్స్ బెడ్రూమ్లో నేను బ్యూటిషియన్ కాబట్టి ఇలా సెట్ చేశాను అనమాట. ఐబ్రో చైర్, ఇంకా ట్రే, దిస్ ఇస్ చైర్ అనమాట రస కూర్చోడానికి. ఇది స్టీమర్, ఫేషియల్ది, హెయిర్ది. కాకపోతే కొంచెం ఇంట్లో చేస్తాను కాబట్టి కొంచెం తక్కువ ఉంటారనమాట క్లయింట్స్ కూడాను. సో షాప్ పెట్టుకోవాలని ప్లానింగ్ ఉంది. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా ఫ్యూచర్లో పెట్టాలని ప్లానింగ్ ఉంది. చూసి పెట్టాలి. ఇక్కడ ఒక విండో ఉంది. ఈ రూమ్లో 2 విండోస్ వచ్చాయన్నమాట. ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో. 2 విండోస్ అయిపోయాయి కదా. ఈ రూమ్లో ఇలా వచ్చిందనమాట. కబోర్డింగ్ మొత్తం పైన ఇలా ఉంటుంది. ఇక్కడ మిర్రర్ ఇచ్చారు మనకి. ఇక్కడ వచ్చేసి ఈ కబోర్డ్లో వచ్చేసి నేను అన్ని ఫేషియల్కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకుంటాను. ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే మా హస్బెండ్వి ఉంటాయి అన్నమాట. అంటే షర్ట్స్, పాయింట్స్, బనీన్లు, టీషర్ట్స్, అంటే ఆయన డ్రెస్సెస్ మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇంతే. ఈ కబోర్డ్ వచ్చేసి ఇంకా బెడ్రూమ్లో ఇంతే అనమాట. మావి మొత్తం కూడా ఇంకా మాస్టర్ బెడ్రూమ్లో ఉంటాయి. చూపిస్తాను మీకు. ఈ రూమ్ ఇట్లా హాల్కి ఇట్లా వెళ్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. అంటే కిచెన్కి పక్కల ఇది ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మొత్తం కూడా కబోర్డింగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్. ఉంది. ఇక్కడ కర్టన్స్ ఓపెన్ చేస్తే మనకి విండో ఉంటుంది అనమాట. కాకపోతే నైట్ టైంలో ఏం కనిపించట్లేదు. ఇంతే సింపుల్గా. అక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఇంకా ఈ కబోర్డ్లో మొత్తం అవతల లాస్ట్ కబోర్డ్ ఏదైతే ఉందో అందులో మొత్తం డుగ్గు బేబీ గాడి ఉన్నాయి అనమాట. ఉయ్యాల, వాడివి వాకర్స్ అవన్నీ కూడా ఆ కబోర్డ్లో ఉంటాయి. ఈ కబోర్డ్లో వచ్చేసి నావి డుగ్గు బేబీ గాడివి డైలీ వేరు, పార్టీ వేర్ ఉంటాయి. ఈ లాస్ట్ కబోర్డింగ్లో వచ్చేసి శారీస్ ఉన్నాయి అన్నమాట. సో ఇంకా ఏముంది ఓపెన్ చేసి చూపించడానికి. సరే ఒకసారి చూపిస్తాను మీకు. జస్ట్ లుక్. ఏం పెద్దగా సదరలేదు, అందుకే ఎలా ఉందో అలా చూపిస్తున్నా. ఈ లాస్ట్ కబోర్డ్లో శారీస్, పైన మొత్తం జ్యువెలరీకి సంబంధించినవి. ఓకే. ఈ కబోర్డ్ కూడా చూపిస్తా. ఇక్కడ వచ్చేసి డుగ్గు బేబీ గడివి ఉంటాయి అనమాట. పైన పార్టీ వేరు, ఇవి డైలీ వేరు. కింద వచ్చేసి నావే అనమాట. ఇంకా కింద వచ్చేసి నైట్ వేర్ అవి ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఏం సదరలేదు, ఎలాగుందో అలాగే చూపిస్తున్నాను నేను. అంతే. ఈ డోర్ చాలా గట్టిగా పడుతుంది. ఓకే. ఇది వచ్చేసి బెడ్ అన్నమాట. ఓవరాల్గా ఇది బెడ్రూమ్. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇంతే గాయస్. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్, పక్కనే ఫ్రిడ్జ్, ఇలా చూసుకుంటే కిచెన్, దానికి ఆపోజిట్ కిచెన్కి పక్కన బాల్కనీ, దాని పక్కన వచ్చేసి పూజ రూమ్, దాని పక్కన వచ్చేసి ఏమంటారు కిడ్స్ బెడ్రూమ్, ఇది పక్కన వాష్రూమ్ అనమాట. ఇది వచ్చేసి బ్రష్ ఏరియా, వాష్ ఏరియా ఇది అనమాట. ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఉంది కదా, కాకపోతే ఇది ఎక్కువ యూస్ చేయం, ట్యాప్ పని చేయట్లేదు. ఇలా చూసుకుంటే హాల్ అనమాట, అది ఎంట్రెన్స్. టోటల్ హోమ్ టూర్ వచ్చేసి ఇదే గైస్. వీడియో ఎలా ఉంది, హోమ్ టూర్ వీడియో వచ్చేసి ఇంతే గైస్. మా హోమ్ టూర్ ఎలా అనిపించింది మీకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకోటి